హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డే 15 వర్క్ వచ్చేసి 1, 2 కాదండి 3 డిజైనర్ శారీ పిన్స్ అయితే మేకింగ్ చేస్తున్నాను. ఫస్ట్ పిన్ వచ్చేసి స్క్వేర్ షేప్ బ్లూ కలర్ కుందన్స్ అండ్ ట్రయాంగిల్ కుందన్స్ లో వైట్, ఈ రెండింటిని యూజ్ చేసి ఇలా సింపుల్ గా అయితే వర్క్ చేశాను. ఇదైతే చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది సింపుల్ గా ఉంది కదా, అందుకోసం సెకండ్ పిన్ వచ్చేసి ఇలా రూప్స్ తో అయితే డిజైన్ చేద్దాం అనుకున్నాను. రూప్స్ తో సెంటర్ క్లిప్ చేశాను, ఎడబిల్లాస్ చేశాను, కానీ శారీ పిన్ అయితే చేయడం ఇదే ఫస్ట్ టైము. ఈ రూప్స్ వచ్చేసి పెద్ద రూప్స్ అన్నమాట. వీటిని 1 by 1 ఇలా వీడియోలో చూపించినట్లు స్టిక్ చేసుకొని రూప్ కి మధ్యలో చిన్న డిస్టెన్స్ ఉంటుంది కదా, అక్కడ లోటస్ అయితే ఇలా డిజైన్ చేశాను. లోటస్ ఎప్పుడు పింక్ కలరే ఎందుకని ఈసారి ఇలా వైలెట్ కలర్ థీమ్ లో అయితే రెడీ చేశాను. ఇలాంటి రూప్స్ తో డిజైన్ చేసినవి ఏంటంటే పట్టు శారీస్ మీదకైతే చాలా బాగుంటాయి అనిపించింది నాకు. జడబిల్ల కానీ శారీ పిన్ కానీ రూప్స్ తో ఏది చేసినా కానీ చాలా గ్రాండ్ గానే ఉంటుంది. ఇలా సెకండ్ పిన్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ థర్డ్ పిన్ వచ్చేసి సింపుల్ గా నీట్ గా ఉండేటట్టు ఈ తిలకం కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ తిలకం కుందన్స్ ని కూడా ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు డ్రాప్ షేప్ లో పెద్ద సైజు యూజ్ చేసేదాన్ని, ఈసారి వీటిని తిలకం అంటారంట. ఇవి బాగా చిన్నగా ఉన్నాయి. వీటితో డిజైన్ చేయడం కూడా ఫస్ట్ టైమే. ఇవైతే ఇలా వీడియోలో చూపించినట్లు 1 by 1 అయితే స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఓహెచ్పి మీద డిజైన్ చేసి తర్వాత శారీ పిన్ కి స్టిక్ చేయడం అలా ఉండేది. ఈసారి డైరెక్ట్ శారీ పిన్ మీద చేయడం వర్క్ బాగుంది. ఇలా డైరెక్ట్ గా చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం. ఫైనల్ గా గ్యాప్ లేకుండా అక్కడక్కడ డైమండ్స్ అయితే స్టిక్ చేస్తాను. డైమండ్స్ స్టిక్ చేస్తే చాలు, దాని లుక్కే చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా థర్డ్ శారీ పిన్ అయితే కూడా కంప్లీట్ చేస్తాను. ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఫైనల్ గా అన్నీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ 3 శారీ పిన్స్లో మీకు ఏ శారీ పిన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి శారీ పిన్స్ ఏమైనా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.